ఈ ప్లేస్కి వచ్చి పేరెంట్స్ రియాక్షన్ ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, బీచ్కి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఎక్సైట్మెంట్ ఫుల్ పీక్స్. కెమెరా ఆన్ అంటే చాలు చేతులు ఊపడం ఆటోమేటిక్ మోడ్. కానీ లోపలికి వచ్చాక సీన్ రివర్స్. ఇది బీచా స్విమ్మింగ్ పూలా అస్సలు డిసైడ్ అవ్వలేకపోయారు. ఇండియా బీచెస్కి అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఫుల్ షాక్ ట్రీట్మెంట్. పేరెంట్స్ ఎక్స్ప్రెషన్ మాత్రం గోల్డ్. వేవ్స్ ఎక్కడా అంటూ సైలెంట్గా ఓ లుక్. బీచ్ పక్కన పెట్టి డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్ ప్లేస్కి వెళ్ళాం. సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ కాంటినెంటల్ ఏషియా. ఇక్కడ మెయిన్ హైలైట్ మాత్రం ఇది. డెకరేషన్ ఏం లేదు, సింపుల్ సస్పెన్షన్ రూప్ బ్రిడ్జ్. కానీ నడుస్తుంటే అడ్వెంచర్ మూవీలో సీన్ లా ఉంది. ఒక్కొక్కడు స్లో మోషన్లో నడుస్తూ పక్కనున్న థ్రెడ్స్ పట్టుకొని బ్రిడ్జ్ మాత్రం షేక్ చేయిస్తుంది. ఇదే మనం వెళ్ళాల్సిన ప్లేస్. బ్రిడ్జ్ క్రాస్ చేశాక ఫైనల్లీ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇక్కడ ఫొటోస్ తీసుకోకపోతే టూరిస్ట్ బ్యాచ్ క్యాన్సిల్. తర్వాత స్టేర్స్ చూసాం. పైకి వెళ్దామా? వెళ్దాం, చూద్దాం మూమెంట్. స్లోగా స్టెప్స్ ఎక్కి చిన్న బ్రేక్స్ తీసుకొని హెల్త్ ప్లస్ ఎంజాయ్మెంట్ కాంబో. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఇక అత్తా కోడళ్ళు ఫోటోషూట్లు, మా పేరెంట్స్ ఫుల్ ఫోటోషూట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సింపుల్ స్మైల్, మంచి సీ బ్యాక్గ్రౌండ్, పక్కా వాల్పేపర్ మెటీరియల్. మేము కూడా కొన్ని క్రియేటివ్ షాట్స్ ఇన్స్టాగ్రామ్కి రెడీ చేసుకున్నాం. పైకి వెళ్ళాక వ్యూ ఫుల్ కామ్, సౌండ్ జీరో, మైండ్ రీఫ్రెష్. ఇంకా మెల్లగా కిందకి దిగి షటిల్ బస్ ఎక్కడానికి రెడీ అయిపోయాం. ఇక్కడ ఇది చాలా హెల్ప్ఫుల్. నడవకుండా ఇది సెంటోసా మొత్తం తిరిగి చూడొచ్చు. నెక్స్ట్ స్టాప్ సెంటోసా సెన్సరీ ఎస్కేప్. ఫ్లవర్స్, గ్రీనరీ, ఫుల్ ఆస్థెటిక్. కానీ ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నైట్ లైట్స్లో ఇది పక్కా మాస్. సో స్కిప్ ఫర్ నౌ. అక్కడి నుంచి మోనోరేల్లో ఇండియా స్టేషన్. పేరెంట్స్ ని యూనివర్సల్ స్టూడియోస్ తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ రియాలిటీ చెక్ ఇమ్మీడియట్లీ. వాకింగ్ ఎక్కువ, రైడ్స్ ఫాస్ట్. పేరెంట్స్ మేము చూసి ఎంజాయ్ చేస్తాం మోడ్. సో డెసిషన్ క్లియర్, రైడ్స్ క్యాన్సిల్, ఫొటోస్ కంటిన్యూ. కెసినో లోపలికి వెళ్ళాం. వీడియోస్ అలౌ కాదు. సో డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ గా బిహేవ్ చేశాం. అక్కడ ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. తర్వాత హ్యారీ పోటర్స్ విజన్స్ ఆఫ్ మ్యాజిక్. ఫొటోస్ అలౌ కాదు అంటే మ్యాజిక్ లా సైడ్కి వెళ్ళిపోయాం. కానీ ఈ గ్లోబ్ దగ్గర ఫొటోస్ మిస్ చేయలేం. యూనివర్సల్ స్టూడియోస్ రూల్ నెంబర్ 1. ఆ తర్వాత ఎక్వేరియం దగ్గర వరకు వెళ్ళాం. పేరెంట్స్ ఎనర్జీ బార్ ఆల్మోస్ట్ రెడ్ జోన్, ప్లస్ కేఎల్ అక్వేరియం ఆల్రెడీ ప్లాన్లో ఉంది. సో ఇప్పటికి సేవ్ చేశాం. ఇక్కడ నుంచి వివో సిటీకి రిటర్న్. సీ వ్యూ వాక్ వే ప్లాన్ చేశాం, కానీ కన్స్ట్రక్షన్ స్పాయిల్ చేసింది. ఇక్కడ కనిపిస్తున్న షెల్టర్ వాక్ వే అదే. అక్కడి నుంచి ఇంకా స్లోగా వివో సిటీకి రీచ్ అయిపోయాం. లోపల నుంచి పైనుంచి డైరెక్ట్గా టాప్ ఫ్లోర్కి వెళ్ళాం. టాప్ నుండి చూస్తే స్కై ఫుల్ డ్రామాటిక్, క్లౌడ్స్ బాగా గ్యాదర్ అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్లో రెయిన్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి స్లోగా లోపలికి వెళ్ళిపోయాం, ఎక్కువసేపు వెయిట్ చేయకుండా.
ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు లాస్ట్లో పూజ వాళ్ళ వెల్ విషర్ని మీట్ అయ్యాను. మా పేరెంట్స్ తన పేరెంట్స్ వస్తున్నారని తెలుసుకొని కలవాలని ఎప్పటి నుంచో అడుగుతుంది. అందుకే ఒక చిన్న కాఫీ షాప్లో మీట్ అయ్యి ఒక చిన్న టాక్ వేసుకొని